హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. కొన్ని ఆమ్లాలు అవి లభించబడే పదార్థాలు చూద్దాం. ఆమ్లాలు లభించబడే పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చూసాం, సోర్సెస్ ఆఫ్ సమ్ యాసిడ్స్, సోర్సెస్ ఆఫ్ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంట్ ఉందండి, చీమ. చీమలలో ఒక ఆమ్లం ఉంటుంది. ఆ ఆమ్లం పేరు ఏం పేరంటే ఫార్మిక్ ఆమ్లం అండి. ఫార్మిక్ ఆమ్లము. ఈ ఫార్మిక్ ఆమ్లము ఎక్కడ ఉంటుందంటే చీమలలో మరియు తేనెటీగలలో ఉండబడే ఆమ్లం. హనీబీస్, తేనెటీగలలో ఉండబడే ఆమ్లము. ఇంకోటి, ఈ ఫార్మిక్ ఆమ్లాన్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం. ఏం పేరంటే మిథనోయిక్ ఆమ్లం అండి. మిథనోయిక్ ఆమ్లము. మరి ఈ మిథనోయిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం ఎందుకు పేరు వచ్చిందంటే, లాటిన్ భాషలో ఫార్మికా అంటే చీమ. మరి ఒక రసాయనిక పదార్థాన్ని చీమల నుంచి తయారు చేశారు శాస్త్రవేత్తలు. మరి ఆ తయారు చేసిన పదార్థము ఆమ్లమయ్యింది. మరి దానికి ఏం పేరు పెట్టాలో అర్థం కాక చీమల నుంచి తయారు చేశారు కాబట్టి చీమల ఆమ్లము అని పేరు పెట్టారు. ఆ చీమలనే లాటిన్ భాషలో ఫార్మికా అంటున్నాం కాబట్టి ఫార్మికా ఆమ్లము అని పేరు పెట్టారండి. కాబట్టి ఈ చీమలలో ఉండబడే ఆమ్లమే ఫార్మిక్ ఆమ్లము. ఫార్మిక్ ఆమ్లము చూడండి. ఫార్మికా అంటే లాటిన్ భాషలో చీమ. నెక్స్ట్ ఎసిటిక్ ఆమ్లం అండి. ఎసిటిక్ ఆమ్లము. మరి లాటిన్ భాషలో ఎసిటము అంటే వెనిగర్. వెనిగర్ నుంచి లభించడం వలన దానికి ఎసిటిక్ ఆమ్లం అనే పేరు వచ్చింది. మరి ఈ ఎసిటిక్ ఆమ్లానికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏం పేరంటే ఇథనోయిక్ ఆమ్లము అంటాం. చూడండి, ఇథనోయిక్ ఆమ్లము. వెనిగర్, ఆ వెనిగర్లో ఉండబడే ఆమ్లమే అసిటిక్ ఆమ్లము. నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే బ్యూటరిక్ ఆమ్లం అండి. బ్యూటరిక్ ఆమ్లము. ఈ బ్యూటరిక్ ఆమ్లము, బ్యూటీరము అంటే లాటిన్ భాషలో వెన్న. మనందరికీ అన్న తెలుసు, ఈడేమో వెన్న. వెన్నలో ఉండబడే ఆమ్లమే బ్యూటరిక్ ఆమ్లము. బ్యూటీరము మీన్స్ వెన్న. వెన్న నుండి తయారు చేస్తూ ఉన్నాం, వెన్న నుండి లభిస్తూ ఉంది. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆలివ్ ఆమ్లం అండి. ఆలివ్ ఆమ్లము. ఈ ఆలివ్ ఆమ్లం అనేది ఒక రకమైన నూనెలో ఉంటుంది. ఆ నూనె పేరు ఏం పేరంటే ఆలివ్ నూనె అంటాం. ఆలివ్ నూనె. కాబట్టి ఆలివ్ నూనెలో ఉండబడే ఆమ్లమే ఏంటిదంటే ఆలివ్ ఆమ్లము.
నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫామిటిక్ ఆమ్లం అండి, ఫామిటిక్ ఆమ్లము. ఈ ఫామిటిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుందంటే ఆయిల్లో ఉంటుంది. ఆయిల్ పేరేం పేరంటే ఫామ్ ఆయిల్. ఫామ్ ఆయిల్లో ఉండబడే ఆమ్లమే ఫామిటిక్ ఆమ్లము. ఫామ్ ఆయిల్ ఫామిటిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే లారిక్ ఆమ్లం అండి, లారిక్ ఆమ్లము. ఈ లారిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుందంటే కొబ్బరి నూనెలో ఉంటుంది, కొబ్బరి నూనె. కాబట్టి కోకోనట్ ఆయిల్లో ఉండబడే ఆమ్లమే లారిక్ ఆమ్లము. ఫామ్ ఆయిల్ ఏమో ఫామిటిక్ ఆమ్లం, ఆలివ్ నూనెలో ఉండబడే ఆమ్లమేమో ఆలివ్ ఆమ్లం, నెక్స్ట్ కొబ్బరి నూనెలో ఉండబడే ఆమ్లమేమో లారిక్ ఆమ్లం. చూడండి లారిక్ ఆమ్లం. నెక్స్ట్ మాలిక్ ఆమ్లం అండి, మాలిక్ ఆమ్లం. మరి మాలిక్ ఆమ్లం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మాలిక్ ఆమ్లం ఎక్కడ లభిస్తుందంటే అప్పుడప్పుడు మనం తింటూ ఉంటుంటాం, యాపిల్స్ తింటూ ఉంటాం. యాపిల్స్ చూడండి, ఇక్కడ యాపిల్స్ ఉన్నది చూడండి. ఈ యాపిల్స్ తిన్నప్పుడు లైట్గా మనకు పుల్ల పుల్లగా అనిపించేస్తూ ఉంటాయి. ఆ పుల్లగా అనిపించడానికి గల కారణం ఏంటిదంటే దాంట్లో ఏదో ఒక ఆమ్లం ఉంది. ఆ ఆమ్లమే ఏ ఆమ్లం అంటే మాలిక్ ఆమ్లము. ఎక్కడ అంటే యాపిల్, 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 యాపిల్లో ఉండబడే ఆమ్లమే మాలిక్ ఆమ్లము. నెక్స్ట్ అప్పుడప్పుడు మనము ఒక పదార్థం అక్కడ పెడితే నోరూరుతూ ఉంటుంది. చింతపండుని చూస్తే నోరూరుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ చింతపండు పుల్లగా ఉండడమే. ఆ చింతపండు పుల్లగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటిదంటే దాంట్లో ఒక ఆమ్లం ఉంటుంది. ఆమ్లం పేరేం పేరంటే టాటారిక్ ఆమ్లము, టాటారిక్ ఆమ్లము. ఈ టాటారిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుందంటే ఒకటి చింతపండు, ఇంకా ఎక్కడ ఉంటుందంటే ద్రాక్షలో కూడా ఉంటుంది. చూడండి, ఇగో చూడండి ద్రాక్ష. ఈ ద్రాక్షలో ఉండబడే ఆమ్లం కూడా ఏ ఆమ్లం అంటే టాటారిక్ ఆమ్లము. టాటారిక్ ఆమ్లం ఎక్కడంటే చింతపండు ఒకటి, ద్రాక్ష ఒకటి. నెక్స్ట్ అప్పుడప్పుడు మనం టమాటోస్ తింటూ ఉంటుంటాం. టమాటోస్, ఈ టమాటోస్లో ఒక ఆమ్లం ఉంటుంది. ఆమ్లం పేరేం పేరంటే యాక్సాలిక్ ఆమ్లం అంటే యాక్సాలిక్ ఆమ్లం. ఎక్కడ ఉంటుందంటే ఈ యాక్సాలిక్ ఆమ్లం అనేది ఒకటి టమాటాలో ఉంటుంది, ఇంకా పాలకూర స్పినాచ్. కాబట్టి టమాటా మరియు ఈ పాలకూరలో ఉండబడే ఆమ్లమే ఏంటిదంటే యాక్సాలిక్ ఆమ్లం. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి టమాటోస్. ఈ టమాటోస్లో ఉండబడే ఆమ్లము ఏ ఆమ్లం అంటే యాక్సాలిక్ ఆమ్లము. టమాటోస్ అండ్ స్పినాచ్ ఆల్సో, పాలకూరలో కూడా ఉంటుందండి యాక్సాలిక్ ఆమ్లం. ఇక్కడ టాటారిక్ ఆమ్లం వచ్చింది, యాక్సాలిక్ ఆమ్లం వచ్చింది కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి టాటారిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే తేలు కుట్టినప్పుడు ఆ రసాయనిక పదార్థాన్ని వాడుతూ ఉంటారండి. తేలు కుట్టినప్పుడు ఉపయోగించబడే ఆమ్లము డాష్ చేయ ఆమ్లము అంటాడు టాటారిక్ ఆమ్లం. కాబట్టి టాటా చెప్పాలి ఎవరికంటే చింతపండుకి. తేలు కుట్టినప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా తేలు కుట్టినప్పుడు ఇంకొక రసాయనిక పదార్థాన్ని కూడా వాడుతూ ఉంటారు. మీకు బయాలజీలో వస్తుంది. దాని పేరేం పేరంటే KMnO4 అండి, KMnO4. దాని పేరేం పేరంటే పొటాషియం పర్మాంగనేట్ అంట. దాన్ని కూడా తేలు కుట్టినప్పుడు వాడుతూ ఉంటాం. పొటాషియం పర్మాంగనేట్ వచ్చింది కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ అనేది బలమైన ఆక్సీకరణ కారకం, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి. అదేవిధంగా పొటాషియం పర్మాంగనేట్ అనేది మంచి క్రిమి సంహారినిగా కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో జంతువులకి ఒక వ్యాధి వచ్చేస్తూ ఉంటుంది, అంటే గాలికుంటు వ్యాధి అని పిలుస్తూ ఉంటుంటారు. పాపం ఆ జంతువులకి, గొర్రెలకు కానీ మేకలకు కానీ వాటి కాళ్ళల్లో అన్ని పుండ్లు అవుతూ ఉంటాయి, వాటి మూతికి అన్ని పుండ్లు అవుతూ ఉంటాయండి. ఈ పుండ్లు ఉండడం కారణంగా పాపం గడ్డి తినరాదండి, నడవడానికి కూడా వీలు కాదు.
అటువంటప్పుడు ఎప్పుడన్నా ఆ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక క్రిస్టల్స్, షుగర్ లాంటి క్రిస్టల్స్ కానీ అది వైట్ కలర్లో ఉండవు, వైలెట్ కలర్లో ఉంటాయి చూడండి. అవి వేడి వాటర్లో వేసి ఎక్కడైతే ఆ పుండ్లు అయినాయో ఆ పుండ్ల దగ్గర కడగమని చెప్తా ఉంటాడు. అది కూడా ఎవరంటే పొటాషియం పర్మాంగనేటే. ఇది మంచి క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది, బలమైన ఆక్సీకరణిగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా పొటాషియం పర్మాంగనేట్ని తేలు కుట్టినప్పుడు కూడా ఉపయోగిస్తాం చూడండి. నెక్స్ట్ ఇక్కడ టమాటా పాలకూర వచ్చింది కాబట్టి ఆక్సాలిక్ ఆమ్లం ఉంది టమాటా పాలకూరలో. మన ఇళ్ళలో ఎప్పుడన్నా టమాటా పాలకూర కాంబినేషన్లో వంట చేస్తారంటే చేయరు ఎక్కువగా. ఎందుకంటే మన ఇంట్లో చెప్తా ఉంటుంటారు, మన అమ్మ వాళ్ళు చెప్తా ఉంటుంటారు, అరే ఆ కిడ్నీలలో స్టోన్స్ వస్తాయిరా అంటుంటారు. ఆ కిడ్నీలలో స్టోన్స్ అంటే అర్థం ఏంటిదంటే ఆ కిడ్నీలో ఒక రసాయనిక పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థం పేరే కాల్షియం ఆక్సలేట్ అంటాం. ఇంకోటి పదార్థం కూడా ఏర్పడుతుంది, కాల్షియం ఫాస్ఫేట్. ఈ కాల్షియం ఆక్సలేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్ మన కిడ్నీలో ఏర్పడడాన్ని కిడ్నీ స్టోన్స్ అని పిలుస్తూ ఉంటుంటాం. మనము టమాటాలు మరీ ఎక్కువగా తిన్నట్లయితే, వద్దంటే మనం తింటూ ఉంటుంటాం టమాటాలు. ఆ టమాటాలు తినడం వల్ల మన బాడీకి అధిక మొత్తంలో ఈ ఆక్సాలిక్ ఆమ్లం అందుతూ ఉంటుంది. ఈ ఆక్సాలిక్ ఆమ్లం అనేది మన బాడీలో ఉండే కాల్షియం లేదా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే కాల్షియంతో చర్య జరిపి కాల్షియం ఆక్సలేట్ని ఏర్పరచడానికి ఛాన్స్ ఉంది. ఈ కాల్షియం ఆక్సలేట్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే మన కిడ్నీలలో ఏర్పడుతుంది. ఆ కిడ్నీలో ఏర్పడుతుంది కాబట్టి ఆ కిడ్నీలలో కాల్షియం ఆక్సలేట్ ఏర్పడడాన్ని స్టోన్స్ అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రెండింటిని ఎక్కువగా కాంబినేషన్లో వంట చేయరు అన్నమాట చూడండి. కాబట్టి ఈ క్రింది వానిలో కిడ్నీ స్టోన్స్ అనగా కాల్షియం ఆక్సలేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్. కాబట్టి అందుకనే ఆ రెండింటిని ఎక్కువగా కాంబినేషన్లో వంట చేయరు, గుర్తుపెట్టుకోవాలి చూడండి. నెక్స్ట్ ఇంకా ఆమ్లం తీసుకున్నట్లయితే అమైనో ఆమ్లాలండి. అమైనో ఆమ్లాలు, ఈ అమైనో ఆమ్లాలు ఎక్కడ ఉంటామంటే ప్రోటీన్స్లో ఉంటామండి, ప్రోటీన్స్. కాబట్టి ప్రోటీన్స్లో ఉండబడే ఆమ్లాలే అమైనో యాసిడ్స్ అంటాం, అమైనో ఆమ్లాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్లకు ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఉండే ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్మం ఉంది కదా, మన చర్మంలో ఒక ప్రోటీన్ ఉంటుంది, మెలనిన్ అనే ప్రోటీన్ ఉంటుందండి. మెలనిన్ అనేది ఒక ప్రోటీన్కి ఉదాహరణ. మన యొక్క వెంట్రుకలు, మన యొక్క గోర్లలో కూడా ఒక ప్రోటీన్ ఉండేది, క్యారోటిన్ అంటుంటాం. మన కండరాలలో ఒక ప్రోటీన్ ఉంటుంది, మయోసిన్ అంటే. మన యొక్క రక్తంలో కూడా ఒక ప్రోటీన్ ఉంటుంది, హిమోగ్లోబిన్. మనం తాగే పాలలో కూడా ఒక ప్రోటీన్ ఉంటుంది, కేసిన్ అండి. కాబట్టి కేసిన్ అనేది పాలలో ఉండే ప్రోటీన్కి ఉదాహరణ. మన చర్మంలో ఉండే ప్రోటీన్ ఏమో మెలనిన్, మన కండరాలలో ఉండే ప్రోటీన్ ఏమో మయోసిన్, మన రక్తంలో ఉండే ప్రోటీన్ ఏమో హిమోగ్లోబిన్, మన చర్మంలో ఉండే ప్రోటీన్ ఏమో మెలనిన్, మన వెంట్రుకలు గోళ్ళలో ఉండే ప్రోటీన్ ఏమో కెరటిన్. చూడండి, వెంట్రుకలు అంటే గుర్తు రావాలి కెరటిన్ ఎక్కువగా. కాబట్టి ఆ ప్రోటీన్స్లో ఉండబడే ఆమ్లాలే అమైనో ఆమ్లాలు. ఇక్కడ పాలు వచ్చింది కాబట్టి ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లాక్టిక్ ఆమ్లం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లాక్టిక్ ఆమ్లము. ఈ లాక్టిక్ ఆమ్లం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే అందరు పాలు చెప్తా ఉంటారు, కానీ పాలలో ఎక్కువగా ఉండదండి. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే పెరుగులో ఉంటుంది, పెరుగు. అదేవిధంగా పెరుగు తర్వాత ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే మజ్జిగ తర్వాత ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే పాలు. కాబట్టి ఇక్కడ ఇచ్చాడు చూడండి, లాక్టిక్ యాసిడ్ ఎక్కడ, మిల్క్ అని ఇచ్చాడు. కానీ మేజర్గా మనం ఎవరు చెప్పాలంటే పెరుగు చెప్పాలి, తర్వాత మజ్జిగ చెప్పాలి, తర్వాత పాలు చెప్పాలి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే పెరుగు. కాబట్టి లాక్టిక్ యాసిడ్ పెరుగులో ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ పాలు పెరుగు వచ్చింది కాబట్టి పాల నుంచి ఒకటి తయారు చేసుకోవచ్చు. ఏం తయారు చేసుకోవచ్చు అంటే టీని తయారు చేసుకోవచ్చు. టీ. ఆ టీలో ఒక ఆమ్లం ఉంటుంది. ఆ టీలో ఉండబడే ఆమ్లం ఏం పేరంటే టోనిక్ ఆమ్లము అంటాం. దాన్నే ఇంగ్లీష్లో TONIC ఆమ్లము, టానిక్ ఆమ్లం. తెలుగులో అప్పుడప్పుడు టానిక్ ఆమ్లం అని కూడా పిలుస్తూ ఉంటాం. టానిక్ ఆమ్లం ఇది ఎక్కడ ఉంటుందంటే మనం తాగే టీలో ఉంటుంది. అందుకని టీ ఎక్కువగా తాగకూడదు అని చెప్తూ ఉంటుంటారు. టీ ఎందుకు ఎక్కువగా తాగకూడదు అంటే టీ యొక్క స్వభావము ఆమ్లం ఉంటుంది టీలో. అందుకని మనము వద్దన్నా కానీ రోజు ఒక 10 ఛాయలు తాగినట్లయితే లోపల అసిడిటీ ప్రాబ్లమ్స్ కలగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమ్ల స్వభావం. అందుకని టీలని కాఫీలని మరీ ఎక్కువగా తాగకూడదని చెప్తారు. కాఫీ, ఈ పాలు వచ్చినది కాబట్టి పాల నుంచి మరి కాఫీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కాఫీలో ఉండబడే ఆమ్లము ఏం పేరంటే క్లోరోజెనిక్ ఆమ్లము. ఎక్కడ ఉంటుందంటే కాఫీలో ఉండబడే ఆమ్లమే క్లోరోజెనిక్ ఆమ్లము. నెక్స్ట్, మానవుని యొక్క మూత్రంలో కూడా ఒక ఆమ్లం ఉంటుంది. ఆ మానవుని యొక్క మూత్రంలో ఉండబడే ఆమ్లము ఏం పేరంటే యూరిక్ ఆమ్లము. మన యొక్క మూత్రం, మన యొక్క యూరిన్ నందు ఉండబడే ఆమ్లం అంటే. అందుకనే మూత్రం యొక్క స్వభావం ఏమిటి అంటాడు. ఆ మూత్రం యొక్క స్వభావం ఆమ్లం. ఎప్పుడైనా మీరు యూరిన్ టెస్ట్ ఎప్పుడైనా చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ల్యాబ్ టెక్నీషియన్ మీకు ఆ పేపర్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ పేపర్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏముంటుందంటే నేచర్ ఆఫ్ యూరిన్ అని రాసి ఉంటుంది. ఆయన అక్కడ అసిడిక్ అని రాస్తాడు. మరి యాసిడిక్ అని ఎందుకు రాశాడు? ఆ యాసిడిక్ అంటే ఏ యాసిడ్ ఉంటుంది? యూరిక్ యాసిడ్. అది ఎలా చెక్ చేస్తాడంటే దాంట్లో ఒక పేపర్ పెడతాడు. నీలి లిట్మస్ పెట్టగానే ఆ యూరిన్ అనేది ఆ యూరిన్లో ముంచినప్పుడు ఆ పేపర్ ఎర్రగా మారుతుంది. ఎర్రగా మారిందంటే ఆ మూత్రం యొక్క స్వభావం ఏంటిదంటే ఆమ్లము. ఏ ఆమ్లం అంటే యూరిక్ ఆమ్లం. మన కడుపులో కూడా ఒక ఆమ్లం ఉంటుంది. ఆ మన కడుపులో ఉండబడే ఆమ్లం ఏమిటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. మన జీర్ణాశయం క్లోరిక్ ఆమ్లం. మన జీర్ణాశయంలో ఉండే, మన కడుపులో ఉండబడే జీర్ణాశయంలో ఉండబడే ఆమ్లమే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఈ జీర్ణ రసాలు అనేటివి, ఈ జీర్ణాశయంలో ఉండే ఈ ఆమ్లం అనేది మనం తిన్న ఆహారాన్ని ఎక్కువగా డైజెషన్ చేయడానికి, జీర్ణం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే మన కడుపులో ఇది ఉండడం వలన అప్పుడప్పుడు ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన కడుపులో మంట వస్తుంది. దాన్ని అసిడిటీ అంటాం. నెక్స్ట్ మనకు వచ్చేస్తుంది దాని గురించి. హైడ్రోక్లోరిక్ ఆమ్లము మన యొక్క కడుపులో ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క దేంట్లో అంటే చెమట. మన యొక్క చెమట దాదాపు ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే లవణ స్వభావాన్ని కలిగి ఉంటుందండి. సోడియం క్లోరైడ్ ఉంటుంది మన చెమటలో. అదేవిధంగా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే లైట్గా పుల్లగా కూడా అనిపిస్తుంది మన చెమట. ఎందుకంటే మన చెమటలో ఒక ఆమ్లం ఉంటుంది. ఆ ఆమ్లమే ఏ ఆమ్లం అంటే లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఎక్కడంటే మన యొక్క చెమటలో ఉండబడే ఆమ్లము చెమట. కాబట్టి చెమట యొక్క స్వభావం ఆమ్లం. ఆ చెమటలో ఉండబడే ఆమ్లమే లాక్టిక్ ఆమ్లము చెమట. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏంటివంటే మనకి ఏంటిదంటే కార్బోనిక్ ఆమ్లం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కార్బోనిక్ ఆమ్లము. ఈ కార్బోనిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే ఈ కార్బోనిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుందంటే మృదు పానీయాలు. ఈ మృదు పానీయాలకు ఉదాహరణ కూల్ డ్రింక్స్ కావచ్చు, సోడా కావచ్చు, కార్బోనేటెడ్ వాటర్స్ అంటాం. కార్బోనేటెడ్ వాటర్ వాటన్నిటిలో ఉండబడే ఆమ్లమే కార్బోనిక్ ఆమ్లం. మృదు పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సిట్రిక్ ఆమ్లం. మరి ఈ సిట్రిక్ ఆమ్లం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే సిట్రస్ జాతి పండ్లలో ఎక్కువగా ఉంటుంది.
ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఒకటి నిమ్మ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిమ్మ, ఇంకా నారింజ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిమ్మ నారింజ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉసిరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జామ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ నిమ్మ నారింజ ఉసిరి జామలను అన్నిటిని కూడా సిట్రస్ జాతి పండ్లు అని పిలుస్తూ ఉంటుంటాం. ఇంకో ఆమ్లం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటిదంటే అస్కార్బిక్ ఆమ్లం అండి. అస్కార్బిక్ ఆమ్లము, లాస్ట్ ఆమ్లము అస్కార్బిక్ ఆమ్లము. ఈ అస్కార్బిక్ ఆమ్లం కూడా ఎక్కడ ఎక్కువగా లభిస్తుందంటే సిట్రస్ జాతి పండ్లలోనే లభిస్తుంది. ఆ సిట్రస్ జాతి పండ్లు ఎక్కువగా ఏం తీసుకోవాలంటే ఉసిరి, నెక్స్ట్ జామ, నెక్స్ట్ నిమ్మ నారింజ. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ సిట్రిక్ ఆమ్లము అస్కార్బిక్ ఆమ్లం రెండు కూడా ఎక్కడ లభిస్తాయి అంటే మనకు సిట్రస్ జాతి పండ్లలో లభిస్తున్నవి. ఇక్కడ చూడండి లెమన్. సో నిమ్మకాయ, ఈ నిమ్మకాయలో ఉండబడే ఆమ్లమే సిట్రిక్ ఆమ్లము. ఇక్కడ చూసాం చీమలనేమో ఫార్మిక్ ఆమ్లము, యాపిల్నేమో మాలిక్ యాసిడ్, వెనిగర్నేమో ఎసిటిక్ ఆమ్లము, నెక్స్ట్ గ్రేప్స్నేమో టాటారిక్ యాసిడ్, టమాటాలనేమో ఎగ్జాలిక్ యాసిడ్, మిల్క్నేమో లాక్టిక్ యాసిడ్. చూడండి, ఇవన్నీ కొన్ని ఆమ్లాలు, అవి లభించబడే పదార్థాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ సిట్రిక్ ఆమ్లము అస్కార్బిక్ ఆమ్లం వచ్చింది కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ సిట్రిక్ ఆమ్లం కానీ అస్కార్బిక్ ఆమ్లం లభించబడే పదార్థాలు ఏంటివంటే సిట్రస్ జాతి పండ్లు. మరి సిట్రస్ జాతి పండ్లకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఉసిరి కావచ్చు, జామ కావచ్చు, నిమ్మ కావచ్చు, నారింజ కావచ్చు. నిమ్మలో ఎక్కువగా ఉండేది సిట్రిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోవాలి. అదే ఉసిరి జామలో ఎక్కువగా ఉండబడే ఆమ్లము అస్కార్బిక్ ఆమ్లము. ఒకవేళ రెండు కలిపి ఇస్తే అప్పుడేం చేయాలంటే సిట్రస్ జాతి పండ్లు గుర్తుపెట్టుకోవాలి. తాజా పండ్లు సిట్రస్ జాతి పండ్లు. ఇక్కడ అస్కార్బిక్ ఆమ్లం వచ్చింది కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అస్కార్బిక్ ఆమ్లం వచ్చింది కాబట్టి ఈ అస్కార్బిక్ ఆమ్లాన్ని ఏమని పిలుస్తామంటే విటమిన్ సి అని పిలుస్తూ ఉంటామండి. కాబట్టి విటమిన్ సి యొక్క రసాయనిక నామమే అస్కార్బిక్ ఆమ్లము. విటమిన్ సి యొక్క రసాయనిక నామము. మరి విటమిన్ సి లభించబడే పదార్థాలు ఏంటివి? సిట్రస్ జాతి పండ్లు. ఎక్కువగా ఉసిరికాయలు, ఎక్కువగా జామకాయలు, నిమ్మకాయలు, నారింజకాయలు బాగా తినాలి మనకు అస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి అందాలంటే. ఆ విటమిన్ సి లోపించడం వలన ఒక వ్యాధి కలుగుతుంది. ఆ వ్యాధిని మనం ఏమని పిలుస్తామంటే స్కర్వీ అని పిలుస్తూ ఉంటాం. చూడండి, కాబట్టి విటమిన్ సి లోపించుట వలన, విటమిన్ సి కొరత వలన కలిగే వ్యాధి స్కర్వీ. ఈ క్రింది వానిలో విటమిన్ సి యొక్క రసాయనిక నామము, కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ సి. నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి ఏంటిదంటే స్కర్వీ. ఇంకా ఈ విటమిన్ సి యొక్క ఉపయోగం ఏంటిదంటే ఇది మన బాడీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచును. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉందండి విటమిన్ సి అనేది. అందుకనే విటమిన్ సి అనేది ఇంపార్టెంట్ రోల్ అన్నమాట మన బాడీలో. చూడండి, మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జ్వరం వచ్చింది అంటే అర్థం ఏంటిదంటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా లేనప్పుడు మాత్రమే. ప్రస్తుతము ఈ కరోనాకి ఎటువంటి మెడిసిన్ లేదు, ఇప్పటివరకు ఎటువంటి మెడిసిన్ కనుక్కోలే. కానీ ఈ కరోనాకి మెడిసిన్ ఏంటిదంటే మన బాడీ అండి. మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే బాడీ యొక్క మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉందో వాళ్ళకు కరోనా వచ్చినా ఎటువంటి ప్రభావాన్ని చూపదు. సింపుల్గా జలుబు, కొంచెం దగ్గులాగా వచ్చి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఈ కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు కరోనా అంత డేంజరస్ వైరస్ కాదు. కానీ కరోనా వలన చాలామంది చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటిదంటే కరోనా వచ్చిందన్న భయంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ. నాకు కరోనా వచ్చింది, నేను చనిపోతానేమో అన్న భయంతో, ఆ భయం అనేది మనుషులను దహించి వేసింది.
ఆ భయంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. రెండోది ఏంటిదంటే కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే ఇతర వ్యాధులు ఉన్నవాళ్ళు, అదర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు. ఈ అదర్ డిసీజెస్ ఉండడం కారణంగా షుగర్ కానీ బీపీ కానీ ఇంకేమైనా హార్ట్ అటాక్ కానీ ఇంకేదైనా ఉండడం కారణంగా వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే వాళ్ళు అనేక రకాలైన మందులు తీసుకుంటూ ఉంటుంటారు, అనేక రకాలమైన పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్ మెడిసిన్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. ఈ మందులను వాడడం కారణంగా మన యొక్క రోగ నిరోధక శక్తి, మన యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఎప్పుడు కూడా మనము ఒక మెడిసిన్ పైన ఆధారపడి ఉండకూడదు. ఎక్కువగా దేనిపైన ఆధారపడి ఉండాలంటే మన యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పైన ఆధారపడి ఉండాలి. ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచబడే వైటమిన్ సి అండ్ వైటమిన్ డి ఆల్సో. ఈ విటమిన్ డి అనేది మనకు తెలుసు ఎక్కడి నుంచి బాగా అందుతుందంటే, మనకు సింపుల్గా చెప్పాలంటే సన్ రైజ్, సూర్యుని యొక్క కిరణాలు. అందుకనే ఉదయం పూట సాయంత్రం పూట ఎండలో కూర్చోమని చెప్తూ ఉంటారు. ఆ సూర్యరశ్మి మన బాడీలో ఉదయం పూట సాయంత్రం పూట వెళ్ళడం కారణంగా వైటమిన్ డి అందుతుంది. ఈ విటమిన్ డి కూడా మన యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకనే కరోనా వచ్చిన వాళ్ళకి ఏం చేశారంటే హాస్పిటల్లో చేరిన తర్వాత వాళ్ళకి డైలీ ఒక 2 సప్లిమెంట్స్ ఇచ్చారు, 2 టాబ్లెట్స్ ఇచ్చారు. ఏం టాబ్లెట్స్? విటమిన్ సి అండ్ విటమిన్ డి టాబ్లెట్స్ ఇచ్చారు. ఈ విటమిన్ సి విటమిన్ డి టాబ్లెట్ ఎందుకు ఇచ్చారంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి. ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కారణంగా ఏమవుతుందంటే మనకు వచ్చిన వ్యాధి అనేది తొందరగా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. అందుకనే చూడండి, డాక్టర్లు కూడా బాగా చెప్తూ ఉంటుంటారు, సిట్రస్ జాతి పండ్లను బాగా తీసుకోండి. అందుకని కరోనా టైంలో చూడండి, దాదాపు ఎక్కువ మంది సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తీసుకున్నారు. ఆ సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటిదంటే విటమిన్ సి మనము పొందడం కోసమే. ఆ పొందినట్లయితే మనకు వ్యాధి అనేది త్వరగా రాదు. ఒకవేళ వచ్చినా కదేని అది తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉంది అన్నమాట. చూడండి, కాబట్టి తాజా పండ్లలో లేదా సిట్రస్ జాతి పండ్లలో ఎక్కువగా ఉండబడే విటమిన్ ఏంటిదంటే వైటమిన్ సి. ఈ విటమిన్ సి యొక్క రసాయనిక నామమే ఏంటిదంటే అస్కార్బిక్ ఆమ్లము. ఈ విటమిన్ సి లోపించడం వలన కలిగే వ్యాధి ఏంటిదంటే స్కర్వీ. ఆ విటమిన్ సి యొక్క ఇంకో ఉపయోగం ఏంటిదంటే మన యొక్క బాడీ యొక్క శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. చూడండి, ఇవి కొన్ని ఆమ్లాలు అవి లభించబడే పదార్థాల దగ్గర ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మళ్ళొకసారి చూడండి. ఫస్ట్ది ఫార్మిక్ ఆమ్లం అండి. ఫార్మిక్ ఆమ్లం లభించబడే పదార్థాలు చీమలు, తేనెటీగలు, యాండ్స్ అండ్ హనీబీస్ అంటుంటాం. అసిటిక్ ఆమ్లము వెనిగర్. అసిటిక్ ఆమ్లానికి మరొక పేరు ఇథనోయిక్ ఆమ్లము అంటాం. ఇథనోయిక్ ఆమ్లము. అదే ఫార్మిక్ ఆమ్లానికి మరొక పేరు మిథనోయిక్ ఆమ్లము అంటాం. బ్యూటరిక్ ఆమ్లము వెన్న. బ్యూటేరము అంటే లాటిన్ భాషలో వెన్న, వెన్న నుండి తయారు చేస్తున్నాం బ్యూటరిక్ ఆమ్లం. ఆలివ్ ఆమ్లం నూనె, ఒక నూనె, ఆ నూనెని ఆలివ్ నూనె అంటాం. ఆలివ్ ఆయిల్ నుంచి తయారు చేస్తున్నాము. నెక్స్ట్ ఫామిటిక్ ఆమ్లం మనందరికీ తెలుసు, ఫామ్ ఆయిల్ మనందరికీ తెలుసు. సో ఏపీలో కూడా పెద్ద పెద్ద చెట్లు కనబడుతూ ఉంటాయి, ఫామ్ ఆయిల్ చెట్లు. ఫామ్ ఆయిల్, ఆ కాయల నుండి ఫామ్ ఆయిల్ తయారు చేస్తూ ఉంటారు. ఆ ఫామ్ ఆయిల్లో ఉండబడే ఆమ్లమే ఫామిటిక్ ఆమ్లం. స్టియరిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఈ స్టియరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. స్టియరిక్ ఆమ్లం లభించబడే పదార్థం ఏంటిదంటే కొవ్వు పదార్థాలు. నెక్స్ట్ లారిక్ ఆమ్లం కొబ్బరి నూనె. మనం యూజ్ చేసే ఆ కొబ్బరి నూనెలో ఉండబడే ఆమ్లమే లారిక్ ఆమ్లము. మాలిక్ ఆమ్లం మనం తింటూ ఉంటాం, యాపిల్స్ తింటూ ఉంటాం. యాపిల్స్లో ఉండబడే ఆమ్లమే మౌలిక్ ఆమ్లం. టాటారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష గ్రేప్స్, టామరిండ్ చింతపండు. యాక్సాలిక్ ఆమ్లం టమాటా పాలకూరలో ఉంటుంది. టమాటా పాలకూర. అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్. లాక్టిక్ ఆమ్లము పెరుగు, మజ్జిగ, పాలు. టోనిక్ ఆమ్లము టీ, కాఫీలో. క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. మన యొక్క మూత్రంలో యూరిక్ ఆమ్లం ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క కడుపులో, మన యొక్క జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది.
మన యొక్క చెమటలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. మనం తాగే మృదు పానీయాలు కార్బోనేటెడ్ వాటర్స్ అంటుంటాము. దాంట్లో ఉండబడే ఆమ్లమే కార్బోనిక్ ఆమ్లము. కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ, సిట్రిక్ ఆమ్లం కానీ అస్కార్బిక్ ఆమ్లము, ఈ రెండు కూడా ఎక్కడ లభిస్తామంటే సిట్రస్ జాతి పండ్లలో లభిస్తుంది. సిట్రస్ జాతి పండ్లు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పినాం. టాటారిక్ ఆమ్లం తేలు కుట్టినప్పుడు ఉపయోగించబడే పదార్థం. తేలు కుట్టినప్పుడు ఇంకొక పదార్థాన్ని వాడతామని చెప్పినాం. దాని పేరు పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ ఒక బలమైన ఆక్సీకరణ అని చెప్పాం. ఇది మంచి క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో ఆ పశువులకు, గొర్రెలకు, మేకలకు వచ్చే గాలికుంటు వ్యాధిని నయం చేయడానికి కూడా ఆ పొటాషియం పర్మాంగనేట్ను వాడుతున్నాం. కిడ్నీలలో స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సలేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్ ఏర్పడడానికి కిడ్నీ స్టోన్స్ అంటున్నాము. అవి ఏర్పడడానికి గల కారణం ఏంటిదంటే టమాటా పాలకూర కలిపి కాంబినేషన్లో వంట చేయడం. అందుకనే ఆ టమాటా పాలకూర కాంబినేషన్లో ఎక్కువగా మనం తినకూడదు. ఆ తిన్నట్లయితే మన బాడీకి ఆక్సాలిక్ ఆమ్లం అందడం కారణంగా అది కాల్షియంతో చర్య జరిపి కాల్షియం ఆక్సలేట్ అనేది ఒక పదార్థం ఆ కిడ్నీలో ఏర్పడుతుంది. అందుకనే ఆ రెండింటిని ఎక్కువగా కాంబినేషన్లో తినకూడదు అని చెప్తూ ఉంటుంటారు. సో ఇవన్నీ కొన్ని ఆమ్లాలు అవి లభించబడే పదార్థాల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఆమ్లాల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ క్షారాలు. నెక్స్ట్ వన్ ఏంటిదంటే క్షారాలు అండి. మరి ఈ క్షారాలు మరి ఎలానో ఉంటాయని చెప్పాం. సో క్షారాలు రుచికి ఎలా ఉంటాయంటే చేదుగా ఉంటాయి. రుచికి చేదుగా ఉండి కొంచెము జారుడు స్వభావాన్ని కలిగి ఉండును. మరి ఉదాహరణ తీసుకున్నట్లయితే సోప్ వాటర్ కావచ్చు, సబ్బు నీరు కావచ్చు, మనం గోడలకు వేసే సున్నం నీరు కావచ్చు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కావచ్చు, గ్లాస్ క్లీనర్ కావచ్చు, వేప కావచ్చు, కాకర కావచ్చు, ఇవన్నీ దోసకాయ కావచ్చు. ఇవన్నీ కొన్ని క్షారాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే మరి కొన్ని క్షారాలకు ఉదాహరణ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఒకటి NaOH రాశాను, ఇంకోటి KOH రాశాను, నెక్స్ట్ MgOH టేకెన్ ట్వైస్ రాశాను, నెక్స్ట్ CaOH టేకెన్ ట్వైస్ రాశాను, నెక్స్ట్ NH4OH రాశాను, నెక్స్ట్ AlOH టేకెన్ థ్రైస్ రాశాను. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అన్నిట్లలో మనకు OH కనబడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ NaOH ఉంది. ఈ NaOH అనేది ఏ విధంగా విడిపోతుందంటే Na+గా విడిపోతుంది, OH- విడిపోతుంది. సోడియం అయాన్గా హైడ్రాక్సిల్ లేదా హైడ్రాక్సైడ్ అయాన్గా విడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉందనుకో, ఇదే విధంగా విడిపోతుందంటే Ca+2గా విడిపోతుంది, 2OH- విడిపోతుంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇదే విధంగా విడిపోతుందంటే అల్యూమినియం +3గా విడిపోతుంది, 3OH- విడిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని క్షారాలలో ఉమ్మడిగా ఉండబడే అయాన్ ఏంటిదంటే OH-. చూడండి, అన్నిట్లలో మనకి OH కనబడతా ఉంటుంది. చూడండి, OH కనబడతా ఉంటుంది. ఈ OH- కాబట్టి ఆమ్లము అంటే ఏం గుర్తు రావాలంటే H+ గుర్తు రావాలి. ఆమ్లము అంటే H+ గుర్తు రావాలి. అదే క్షారము అంటే ఏం గుర్తు రావాలంటే OH- గుర్తు రావాలి. ఆమ్లం అంటేనేమో H+, క్షారము అంటేనేమో OH-. OH-నే హైడ్రాక్సైడ్ అయాన్ అంటాం, హైడ్రాక్సైడ్ అయాన్. కాబట్టి ఆమ్లాలలో ఉమ్మడిగా ఉండే అయాన్ అంటేనేమో హైడ్రోజన్ అయాన్ చెప్పాలి. క్షారాలలో ఉమ్మడిగా ఉండే అయాన్ అంటేనేమో OH- చెప్పాలి, హైడ్రాక్సైడ్ అయాన్ చెప్పాలి. అదేవిధంగా దాని యొక్క ఒక ఫార్ములా రాసేటప్పుడు ఆ ఫార్ములా యొక్క చివర OH కనబడినట్లయితే దాని పేరు చివర హైడ్రాక్సైడ్ అని చెప్పాలి. కాబట్టి దీని పేరు ఏం పేరంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటాం, సోడియం హైడ్రాక్సైడ్.
దీని పేరు ఏం పేరంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అంట, పొటాషియం హైడ్రాక్సైడ్. దీని పేరు ఏం పేరంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం. దీని పేరు కాల్షియం హైడ్రాక్సైడ్, దీని పేరు అమ్మోనియం హైడ్రాక్సైడ్, దీని పేరు అల్యూమినియం హైడ్రాక్సైడ్. కాబట్టి ఒకదాని చివర OH కనబడితే పేరు చివర హైడ్రాక్సైడ్ అనాలి. ఒకదాని ఫార్ములాలో OH కనబడితే అది క్షారానికి ఉదాహరణ. ఎక్కడైనా కావచ్చు, OH కనబడిందంటే క్షారం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ Fe రాశాను, OH టేకెన్ థ్రైస్ రాశాను, కాబట్టి ఇక్కడ OH కనబడింది కాబట్టి ఇది క్షారానికి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ Zn రాశాను, OH టేకెన్ థ్రైస్ రాశాను, ఇక్కడ కూడా OH కనబడింది కాబట్టి అది కూడా క్షారానికి ఉదాహరణ. కాబట్టి క్షారాలలో ఉమ్మడిగా ఉండే అయాన్ అంటే OH మైనస్ చెప్పాలి, హైడ్రాక్సైడ్ అయాన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి NTPC, గ్రూప్ డి, ALP టెక్నీషియన్, JE ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో PO క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది SBI అవ్వచ్చు, IBPS అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే, వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.